తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసులో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు అరెస్టు కావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సాధారణంగా ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుడిని అరెస్టు చేయడం అంత ఈజీ కాదు. అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు నుంచి తప్పించడానికి అనేక ప్రయత్నాలు జరగడం మనం చాలా సార్లు చూశాం. కానీ చట్టం ముందు అందరూ సమానమే అన్న విధంగా ప్రభుత్వాలు పనిచేస్తే ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇదే. ఈ అరెస్టు జరగడానికి ప్రతిపక్షాలు, ప్రజలు, సామాజిక వర్గాలు కూడా నిందితుడిని అరెస్టు చేయాలి, బాధితురాలికి న్యాయం జరగాలి అని గట్టిగా ప్రశ్నించాయి. మరోవైపు డబ్బు కోసం నిందితుడిని బాధితుడిగా చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అలాంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందులో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో ఈ కేసుపై బలంగా స్పందించి మీడియా ముందు మాట్లాడారు. కానీ నిందితుడి పార్టీకి చెందిన పెద్ద నాయకుల్లో చాలా మంది ఈ విషయంపై బహిరంగంగా ఖండించలేకపోయారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం, మనుషుల మధ్య విభేదాలు పెంచడం, అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలి అన్న దానిపై స్పందించే వాళ్ళు ఇలాంటి విషయంలో మాత్రం మౌనం పాటించడం మరోసారి కనిపించింది. ఇదే ఘటన వేరే మతానికి చెందిన వ్యక్తిపై జరిగి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా నుంచి టీవీ డిబేట్స్ వరకు ఎంత రచ్చ జరిగేదో మనం ఊహించుకోవచ్చు. జై హింద్.